హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూర్. ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అందరికీ ఉపయోగపడే వీడియోనే ఇది. దేవి శరన్నవరాత్రులు అయితే మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి. ఈ నెల 15 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనమైతే రోజు అయితే అమ్మవారిని ఆ దుర్గాదేవిని అయితే పూజించుకుంటూనే ఉంటాము. అమ్మవారికి రోజు ఒక రకమైన పువ్వులతోటి అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాము. అలాగే అమ్మవారికి ఏ నైవేద్యాలు ఎలా సమర్పించాలన్నది అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేశానండి. అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మంది చూడగలుగుతారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే నేను గాజులు తీసుకున్నానండి. అమ్మవారికి గాజులు అంటే మహాప్రీతి అండి. అందుకోసం అని చెప్పేసి అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో ఇలా గాజుల మాల వేస్తే చాలా శ్రేష్టం అండి. ఒకసారి అయితే ఇదైతే ట్రై చేయండి. ఈజీగా ఉంటుందండి, ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. గాజుల మాల అంటే ఎంతో కష్టం ఉంటుందని మాత్రం అనుకోకండి. ఒక్కసారి ట్రై చేశారంటే మీరైతే ఈజీగా ఉందని చెప్పేసి ప్రతిసారి ఇలాంటివి ఎన్నో రకాలుగా చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అది ఎలా చేసుకోవాలని అయితే చూపిస్తున్నానండి. మామూలుగా అయితే థ్రెడ్ తోటి కూడా చేసుకోవచ్చు అండి. మనకి నూలు థ్రెడ్ దొరుకుతుంది, మనకి ఊళ్ళు ఉంటుంది కదండి, అదైతే ఉంటుంది మార్కెట్లో 10 రూపీస్ ఏమో ఉంటుందండి. అలా కాకుండా నేను లేస్ ఉందండి నాకు ఇంట్లో అవైలబుల్గా. నేను లేస్ తోటి మనకి ఏ రకమైన లేస్ అయినా కానీ ఏ కలర్ తోటి మనం గాజులమాల చేయాలనుకుంటున్నామన్నా కానీ మనకి మార్కెట్లో అయితే లేస్లు అయితే చాలా దొరుకుతున్నాయి కదా. అలాంటివి అయితే తెచ్చుకోండి. ఇంకొంచెం మనకి అందంగా కనబడుతుంది ఆ మాల చేసినప్పుడు. దారంతో చేసిన దానికంటే ఇలా లేస్ తోటి చేస్తే నీట్గా అందంగా కనబడుతుంది అమ్మవారి పటానికి అలంకరించినప్పుడు, అందుకని చెప్తున్నాను. ఇలా అయితే నేను ఒక థ్రెడ్ తీసుకున్నది, ఒక లేస్ తీసుకున్నానండి. లేస్ తోటి ఫస్ట్ గాజుకైతే ముడి వేసుకోండి. మనము ముడి వేసుకున్న తర్వాత ఇలా మనము అమ్మవారికి చేసుకుంటున్నానండి. గాజుల మాల అయితే చేస్తున్నాను. ఒక గాజు నుండి ఒక గాజు పెట్టేసేసి ఇలా లోపటి నుండి తీసి మళ్ళీ పైనుండి తిప్పి మళ్ళీ లోపటి నుండి తీయాలండి. చూసారు కదా, నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా మనము గాజు పెట్టుకున్న తర్వాత దాని లోపటి నుండి ఆ లేస్ని తీసేసి దాని పైనుండి మళ్ళీ చుట్టి మనము ఇలా బయటికి తీస్తాము. ఇలా మనకి ఆ ముడి అనేది పడిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్కసారి నేను నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టిన తర్వాత దాని నుండి బయటికి తీసేసి లోపటి నుండి మళ్ళీ పైనుండి చుట్టి లోపటి నుండి తీయాలి, అంతే. నీట్గా వస్తుందండి. దీన్ని దూరం దూరం కట్టుకోకుండా అలా అని దగ్గరికి గట్టిగా అని చేయకూడదు, అలా అని దూరం దూరం అయితే చేయకూడదండి. నీట్గా ఒక లెవెల్లో ఇలా నీట్గా అయితే కట్టేసేసుకోండి మాలని. చాలా శ్రేష్టమండి. మనము ఎప్పుడే కానీ వరలక్ష్మి వ్రతానికే కానీ మనము మామూలుగా దీపావళికి పూజ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు మనం ఇంట్లో ఏదన్నా స్పెషల్ డేస్లలో స్పెషల్ పండుగలు వచ్చినప్పుడు మనం ఇంట్లో పూజలు కూడా మనము మామూలుగా మన ఇంట్లో బర్త్డేలోకి వచ్చినప్పుడు మనమైతే పూజలు అయితే చేసుకుంటూనే ఉంటాం కదండి. ఆ టైంలో మనము ఇలాంటి గాజులమాల అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది జరుగుతుందని నా నమ్మకం అండి. బాగా అనిపిస్తుంది. నేను ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మనము దేవుడికి అలంకరించే గాజుల్ని కొంచెం కొత్తవి తీసుకొచ్చుకొని వేయండి. మనం వేసుకున్న గాజులు మాత్రం అస్సలు వేయొద్దు. కొత్త గాజులు మనకి మార్కెట్లో ఒకసారి బండలు తెచ్చుకున్నామంటే మనకు తక్కువగా పడుతుందండి. అలా అయితే తెచ్చిపెట్టుకోండి. ఒకటైతే మామూలుగా మనం కుల్లా తీసుకున్నామంటే విడిగా తీసుకున్నామంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఇలా రెడ్ అయినా సరే ఈ గ్రీన్వి రెడ్ వేస్తే అమ్మవారికి శ్రేష్టము. ఒకవేళ మనకి కలర్గా వస్తుంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి, అది అంతే అండి. ముఖ్యంగా అయితే గ్రీన్ అయితే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అమ్మవారికి. గాజుల మాల సమర్పించేటప్పుడు గ్రీన్ గాజులతోటి చేసి వేస్తూ ఉంటారు. ఇలా నేను గాజులన్నిటినైతే ఇలా అయితే మాల అయితే కట్టేసేసుకున్నానండి. నీట్గా ఉంటుంది, ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదండి. నేను చేసిన విధంగా చేసుకోండి. ఎవరికైనా నీట్గా కట్టనీకి వస్తుంది గాజుల మాల అనేది. కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. మనము ఆ లేసుని మాత్రము మనకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు కట్ చేసేసుకోండి. మీ దేవుడి పటము ఎంత పొడుగు ఉంది, ఎంత వెడల్పు ఉన్నది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఆ లేసుని కట్ చేసుకున్నారంటే సరిపోతుంది, అంతేనండి. ఒకవేళ ఎక్స్ట్రా కట్ చేసేసుకొని తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు. మనం లాస్ట్లో మనం గాజులన్నీ మాల అయిపోయిన తర్వాత అలా అయినా కట్ చేసుకోవచ్చు అండి. చూసుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంది అని అంటే కట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు పొడుగుంటే కొంచెం తీసేటప్పుడు కొంచెం ఎక్కువగా ముడతలు పడుతూ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఇలా అయితే నేను ఎండింగ్ అయితే అయిపోయిందండి. గాజులన్నీ అయిపోయాయి. నా పటము మీడియం సైజు పటం అండి. ఎంత పెద్దది కాదు, అలానే అంత చిన్నది కాదు, మీడియం సైజు ఉంటుంది. దానికైతే ఇది సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఆ గాజు ఉంది కదండి, దానికి కూడా మనం ఫస్ట్లో అయితే ఎలా అయితే ముడి వేసామో దీనికి కూడా అలానే ముడి వేసేసేయాలి, అంతే.
ఇలా ఒక ముడి అయితే వేసేసేయండి. ఒక ముడి సరిపోతుంది అంతేనండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఊడిపోయి అంత ఆర్వాటం అయితే ఏముండదు. ఇలా ఒక ముడి వేసుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం ఇంకో ముడి వేసుకోండి. ఒకటే అయితే వేసానండి నేను, ఎక్కువేం వేయలేదు. దానికి ఒకటే వేసాను, దీనికి ఒకటే వేసాను. మీకు ఏమైనా ఊడిపోతుంది అని అనిపిస్తే మాత్రం 2 వేసుకోండి, 2 ముళ్ళు వేసేసుకోండి. ఇలా నాటు వేసిన తర్వాత ఇలా ఉన్నాయి, చూసారు కదండి ఎంత బాగా అనిపిస్తుందో. ఆ లేస్ కలర్ కూడా నేను గ్రీను అండ్ రెడ్ గోల్డ్ తోటి ఉన్న లేస్ని అయితే వేసానండి. దానివల్ల ఇంకా అందంగా కనబడుతుందండి మాల అనేది. ఇలా చేసుకున్నాను. మనం ఇలాంటివి చేసుకొని ఆ దేవుడికి సమర్పించినప్పుడైతే ఎంతో ఆనందం అనిపిస్తుందండి. మన చేతులతోటి చేసి వేస్తూ ఉంటామంటే అమ్మవారికి ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి కావాలో చెప్పండి. తక్కువ ఖర్చుతోటి మనము ఏవైనా సరే ఇంట్లోనే చేసి వేయొచ్చండి. మనము కొనుక్కొచ్చే వేసుకోవాలని అయితే ఏమీ లేదు. ఇలా చేసుకొని అమ్మవారికి సమర్పిస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.